రాజకీయ నాయకులకు హిందూ మనోభావాలతోటి హిందువులు ఆచార పద్ధతులపై హేళన చేయడం, హిందువులను చిన్నచూపు చూడడం అలవాటుగా మారడం సిగ్గుచేటని, అయోధ్య రాముడి యొక్క అక్షింతలను కూడా కంట్రోల్ బియ్యమని హేళన చేయడం రేవంత్ రెడ్డికి హిందువుల యొక్క మత విశ్వాసాలపై, హిందువుల స్వాభిమానంపై మాట్లాడటం యావత్ హిందూ సమాజం సిగ్గుపడుతోంది. రేవంత్ రెడ్డి గారు, మీ ఇంట్లో కూడా అక్షింతలు ఉంటాయి. ఆ అక్షింతలు కూడా రేషన్ బియ్యం, 4 మామిడి బియ్యం అని మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకోండి. అలానే అద్దంకి దయాకర్ సోమవారం రోజు నిర్మల్ బహిరంగ సభలో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేమికుడు కూడా హిందువులని విమర్శించే స్థాయికి చేరుకున్నాడు. నువ్వు సమాజం తలదించుకునే స్థితిలో అడగడం సిగ్గుచేటని వాపోయారు. అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని జై శ్రీరామ్ అనే ఒక నినాదాన్ని అవహేళన చేయటం ఇంతవరకు కరెక్టు. ఇదే విధంగా జై తెలంగాణ అంటూ తెలంగాణ అందరూ అంటూ ఉంటారు. అంటే జై తెలంగాణ అంటే మనందరి ఆకలి తీరుతుందా? అలా కాదు కదా. జై తెలంగాణ అనే నినాదం తెలంగాణ స్వాభిమానానికి నిర్వచనం. అదేవిధంగా జై శ్రీరామ్ అన్న కూడా యావత్ హిందూ సమాజం యొక్క స్వాభిమానానికి నిర్వచనం. మొదట నీ పేరు ఉన్న రాముణ్ణి మొదట తొలగించుకొని మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురిపై ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా పరిగణించి వీరి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని హిందూ శాఖ డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ చట్టరీత్యా చర్య తీసుకోవాలి.